వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80,000 జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 17,000 జాబ్స్ పైగా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేప్పటికి గ్రూప్ 1కి సంబంధించి కూడా రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. సో రీసెంట్గా జస్ట్ 2 days క్రితమే 1 day క్రితమే మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ యొక్క TSSPDCL నుంచి మరో నోటిఫికేషన్ అయితే లైన్ మెన్ కానివ్వండి, జూనియర్ ఇంజనీర్కి సంబంధించి ఇవన్నీ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఎలక్ట్రికల్ బోర్డ్ నుంచి సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్కి సంబంధించి TSSPDCL నుంచి మనకి ఇంకో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేవారికి May 9th అయితే ఇది డేట్ కూడా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ నెంబర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ అనమాట, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇది. సో Part 1 అంటూ అప్లికేషన్కి సంబంధించి క్లియర్గా ముందుగా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ అంటూ May 12th నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ కూడా అనమాట. ఇక మనకి దీనికి సంబంధించి ఎండింగ్ డేట్ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది, June 3rd అనమాట, 6th month. ఇక డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ ఫ్రమ్ July 11th. ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా డేట్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది, July 17th అంటూ. సో మనకి ఈ యొక్క అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అనమాట. మనకి జనరల్ కేటగిరీ GR అంటూ 70 ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేవాటికి 70 వేకెన్సీస్. ఏజ్ వచ్చేవాటికి 18 to 44 years వరకు ఉండాలన్నమాట. మనకి దీనికి సంబంధించి పే స్కేల్కి సంబంధించి కూడా క్లియర్గా ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి శాలరీస్. సో లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటూ జనరల్ రిక్రూట్మెంట్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ, ఇంపార్టెంట్ నోటీస్ అంటూ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్ ఎలక్ట్రికల్ మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అనమాట. కంపల్సరీగా మనకి రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి ఇది ఎలక్ట్రికల్ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 18 to 44 years వరకు ఏజ్ లిమిట్ అనమాట. ది ఏజ్ ఈజ్ రీకాన్డ్ యాజ్ ఆన్ అంటూ క్లియర్ January 1, 2022కి ఇవ్వడం జరిగిందనమాట. సో జనరల్ వారికి ఇక్కడ సంబంధించి మనకి SC, ST, BC, EWS క్యాండిడేట్స్ అప్ టు 10 years వరకు మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్కి అనమాట ఏజ్ రిలాక్సేషన్ అనేది వీరికి అప్లికేబుల్ అయితే ఉంది. అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ అంటూ క్లియర్గా 200 rupees, 200 అనమాట. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అనమాట. దిస్ అపార్ట్ ది అప్లికేషన్ హ్యావ్ పే ఆఫ్ 120 rupees. SC, ST, BC communities PH and application belong to EWS economically weaker sections are accepted from the payment of examination fee అంటూ క్లియర్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి Part 2 వచ్చేవాటికి సెంటర్స్ ఫర్ ది రిటన్ ఎగ్జామినేషన్ అనమాట. మనకి కావాల్సిన ఎగ్జామ్ సెంటర్ అనేది చూజ్ చేసుకోవడానికి సెకండ్ పార్ట్ ఇది. Part 3 వచ్చేప్పటికి హౌ టు అప్లై అనమాట. అప్లయింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా అనేది ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా పేమెంట్ ఆఫ్ ఫీ ఇంపార్టెంట్ నోట్ అనేది దీంట్లో సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనమాట సెకండ్ పార్ట్. అదేవిధంగా TSSPDCL సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, దీనికి సంబంధించిన కొన్ని రూల్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇంకా హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది. Part 4 వచ్చే జనరల్ ప్రొవిజన్స్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి సంబంధించి ఇదిగోండి ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ విడ్త్కి సంబంధించి 3.5 cm అంటే 50 kb లోపు ఉండాలి ఖచ్చితంగా. ఇది ఇంపార్టెంట్ అంటూ. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ SSC యాజ్ ఫర్ SSC ప్రకారం తీసుకోవడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 1 to 7th class వరకు అడగడం జరిగింది. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ మార్క్స్ అంటూ కూడా దీనికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా మనకి ఇదిగోండి మెడికల్ సర్టిఫికేట్ ఆఫ్ ద బ్లైండ్ కానివ్వండి, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ అదేవిధంగా రకరకాల ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా స్పెషల్ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా కలిగి ఉండాలన్నమాట. వేకెన్సీస్ అనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ రూల్స్, ట్రాన్స్పరెన్సీ రిక్రూట్మెంట్కి సంబంధించి 90%. ఇక మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసారు ఇవ్వడం ఫర్ 95% ఆఫ్ ది పోస్ట్ ప్రిఫరెన్స్ షల్ బి గివెన్ ఇన్ ద డిస్కషన్ క్యాండిడేట్స్ అంటూ డిస్కమ్ క్యాండిడేట్స్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఎంప్లాయిడ్ అంటూ. సో క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరైతే ఉంటారో SC, ST, BC వాళ్ళు కంపల్సరీగా ఇది రిజర్వేషన్స్ సంబంధించి అనమాట. మనకి BCC, SC, ST, PH ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉమెన్స్కి సంబంధించి 33% అనమాట. ఈడబ్ల్యూఎస్కి 10%, బీసీకి వచ్చేవాటికి 25%, ఎస్సీకి వచ్చేవాటికి 15%, ఎస్టీకి వచ్చేవాటికి 6%,
ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ 4% అనమాట. క్రిమీ లేయర్ కంపల్సరీ కలిగి ఉండాలి. ఎవరైతే నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కలిగి ఉంటారో వాళ్ళు బీసీ అనమాట. వాళ్ళు బీసీ రిజర్వేషన్కి ఎలిజిబుల్ అనమాట. కంపల్సరీగా అది అప్లోడ్ చేయాలి. రిజర్వేషన్ టు డిస్కమ్ క్యాండిడేట్స్ అంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. మనకి దీనికి సంబంధించి డిస్కమ్ TSSPDCL అనమాట. ఇదిగోండి పార్ట్ 2 7th వచ్చేటికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 100 మార్క్స్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకి సెక్షన్ వైజ్ ఉంటుంది అనమాట. సెక్షన్ ఏ అనమాట 80 క్వశ్చన్స్ ఉంటాయి టెక్నికల్ సబ్జెక్ట్. అండ్ ది సెక్షన్ బి వచ్చి కన్సిస్టింగ్ 20 క్వశ్చన్స్ ఆన్ జనరల్ అవేర్నెస్ అనమాట. న్యూమరికల్ అబిలిటీ, హిస్టరీ రిలేటెడ్, తెలంగాణ కల్చర్ అండ్ మూవ్మెంట్ అనమాట. ఇక డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా క్లియర్గా ఉంది. సిలబస్ అనమాట, హాల్ టికెట్స్కి సంబంధించి కానివ్వండి, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు క్లియర్గా స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ సెట్ అది టైమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మనం ఖచ్చితంగా వైట్ ఫ్లూయిడ్ ఆర్ ఎనీ విల్ బి పర్మిటెడ్ అంటూ క్లియర్గా OMR షీట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది అనమాట. సో TSSPDCLకి సంబంధించి మనకి వెబ్సైట్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. TSSouthernpower.com అనమాట. ఈ యొక్క వెబ్సైట్ మనం ఓపెన్ చేసి క్లియర్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇంకా మనం తెలుసుకోవచ్చు. ప్రొసీజర్ ఫర్ సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ టెస్ట్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 1:1 రేషియో అంటూ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ రిటర్న్ ఎగ్జామినేషన్ బై ర్యాంక్డ్ హై కమ్యూనిటీ వైజ్ విల్ బి కాల్డ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ 1:1 రేషియో అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇంకా మనకి అదేవిధంగా ఇక్కడ వచ్చేప్పటికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది OC EWS వచ్చేప్పటికి 40, BC క్యాండిడేట్స్ వచ్చేటప్పుడు 35, SC ST వాళ్ళకి వచ్చేటికి 30, ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 30 అనమాట. ఇక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ డస్ నాట్ వెస్ట్ ఎనీ రైట్ టు ఏ క్యాండిడేట్స్ ఫర్ బీయింగ్ కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆర్ ఫర్ అపాయింట్మెంట్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. డిస్క్వాలిఫికేషన్స్ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ గురించి, ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ సంబంధించి, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనమాట. ఇవన్నీ జాబ్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఫెసిలిటీస్ అనమాట. మనకి 50,000, 1 lakh వరకు కూడా ఇక్కడ మనకి దీనికి శాలరీస్ సంబంధించి కూడా స్పెషల్ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ అంటూ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా నేను వీడియో ప్రతి చెప్పడానికి లేట్ అయింది కాబట్టి నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఆఫ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వేకెన్సీస్ సంబంధించి 5% అనేది జనరల్ అనమాట. సో 95% లోకల్ అనమాట. ఇక్కడ OC EWS BCA BCకి సంబంధించి సబ్ కాస్ట్కి సంబంధించి SC ST టోటల్ వచ్చేప్పటికి ఇక్కడ మనకి జనరల్ వచ్చేప్పటికి ఓపెన్లో 3 ఉన్నాయి అనమాట. 67 వచ్చేప్పటికి లోకల్ అనమాట. సో వీటిలో వచ్చేప్పటికి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది క్యాస్ట్ వైజ్ అనమాట. అక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ HHకి వచ్చేప్పటికి 1 కోటా అనమాట. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేటికి OC PHOH వచ్చేటికి 1 అనమాట. ఉమెన్స్కి సంబంధించి కూడా సెలక్షన్ ప్రాసెస్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనమాట, లీనియర్ ఆల్జీబ్రా, ఇదిగోండి మన క్యాలిక్యులస్ కానీ, డిఫరెన్షియల్ క్వాంటిటేషన్, కాంప్లెక్స్ వేరియబుల్స్, ప్రాబిలిటీ అండ్ స్టాటిక్స్ కానీ, న్యూమరికల్ మెథడ్స్, ఇవన్నీ సబ్జెక్ట్ వైజ్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇవన్నీ ఎలక్ట్రికల్ మెకానిజం, పవర్ సిస్టమ్స్ సంబంధించి, కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్కి సంబంధించి, పవర్ ఎలక్ట్రానిక్స్. సో సెక్షన్ బి వచ్చే జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ అబిలిటీ అనమాట. సో ఎలక్ట్రికల్ అండ్ న్యూమరికల్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ రిలేటెడ్ టు తెలంగాణ కల్చరల్ మూవ్మెంట్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకి ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది, ఇట్లా ఉందన్నమాట. ఇవన్నీ ప్రొసీజర్ కానివ్వండి, ఇదనమాట మనకి ఇదిగోండి క్లియర్గా రావడం జరిగింది. 70 AE పోస్టులు విద్యుత్ శాఖ నోటిఫికేషన్ జారీ, నేటి నుంచి దరఖాస్తులు July 17th రిటర్న్ టెస్ట్ అంటూ కూడా క్లియర్గా దీనికి సంబంధించి రావడం జరిగింది అనమాట. మనకి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెబ్సైట్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంజనీర్ 2 యొక్క 70 అసిస్టెంట్ ఇంజనీర్ అనమాట, 201 వచ్చే సబ్ ఇంజనీర్, 1000 వచ్చే లైన్మెన్ పోస్టులు ప్రజెంట్ అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి మనకి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. TSSouthernpower.cgg.gov. అనమాట. దీనికి సంబంధించి మనం పూర్తిగా అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి. ఇక లైన్మెన్ ఉద్యోగాలకు సంబంధించి కూడా రీసెంట్గా మహిళలు ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ లైన్మెన్ ఉద్యోగాలు వీరికి అవకాశం అయితే కల్పించడం జరిగిందనమాట. 200 పైచిలకు మహిళలకు లైన్మెన్ ఉద్యోగాలుగా ట్రాన్స్కోల్గా తీసుకుంటున్నారంటూ దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా దీనికి సంబంధించి క్లియర్గా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఈరోజు మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ యొక్క మహిళలకి తులసి లైన్మెన్ ఉద్యోగాలకి అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ రీసెంట్గా ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్
విద్యుత్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు ఇవ్వడం జరిగిందనమాట, జగదీష్ రెడ్డి గారు. సో ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లైన్మెన్ కానివ్వండి, అదేవిధంగా ఇంజనీరింగ్, జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.